విశాఖలో నేవల్ డాక్యార్డ్ మెయిన్ గేట్ ఎదుట మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. తమ భర్తల ప్రాణాలకు రక్షణ కావాలని ఆందోళనకు దిగారు డాక్యార్డ్ ఉద్యోగస్తుల భార్యలు. నూతన వంతెన నిర్మాణం కోసం ఇటీవల రహదారిని మూసివేసింది పోర్టు యాజమాన్యం. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆందోళనకారులు. నావికా దళానికి చెందిన ఎస్బీసీ నుంచి రాకపోకలకు అనుమతి ఇవ్వాలంటూ దాదాపు 200 మంది మహిళలు ధర్నా చేస్తున్నారు. పోర్ట్ యాజమాన్యం రహదారిని మూసివేయడంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ ఉద్యోగులు 10 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ రోడ్లపై ట్రక్కులు, లారీలు, భారీ వాహనాలు ఎక్కువగా తిరుగుతుండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చుట్టూ 10 కిలోమీటర్లు తిరగాల్సి రావడంతో సమయానికి డ్యూటీకి హాజరు కాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ రంగానికి చెందిన ఎస్బీసీ రోడ్డును వెంటనే ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి టైంకి రావాలంటే ఇక్కడ మాకు ఎస్బీసీ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తారు. చుట్టూ తిరిగి రావాలంటే పెద్ద పెద్ద ట్రక్కులు అవి ఉన్నాయండి. పోర్ట్ రోడ్లో చాలా పెద్ద పెద్ద ట్రక్కులు ఉన్నాయి. రోడ్డు బాగోలేదు, రోడ్లన్నీ కూడా గతుకులు ఉన్నాయండి. మేము డ్యూటీకి రావడానికి ప్రాణాలు గుప్పిట్లో చేతుల్లో పెట్టుకొని మా పిల్లల్ని, మా ఫ్యామిలీని వదిలేసి మేము తిరిగి ఇంటికి వెళ్తామా లేదని భయంతో మేము ఇంటికి రావడం కానీ వెళ్ళడం కానీ జరుగుతుందండి. న్యాయం అంటే మాకు రోడ్డు ఒకటి కావాలి, అంతకు మించి మాకు ఏమీ వద్దండి. రోడ్డు ఇంటికి సేఫ్గా వెళ్ళడానికి, ఎందుకంటే శుక్రవారం నాడు సాయంత్రం మా యొక్క కోవర్కరు లారీ గుద్ది అదే రోడ్లోని మరణించడం జరిగిందండి. शुक्रवार को एक एक्सीडेंट हुआ है, स्पॉट डेड हो गया है, और उससे पहले भी एक एक्सीडेंट हुआ है और 4 जन हॉस्पिटल में भी भर्ती है। ये सब के कारण क्या है कि ये ब्रिज का जो मरम्मत हो रहा है ना, उसके वजह से ये सब डिफेंस एम्प्लॉयज़ जो है हमें टाइम टू टाइम आना है, 8 o'clock तक पंचिंग करना है, सुबह उतरना है। देखिए ना, किधर से पकड़ने से एक इधर घूम के पकड़ने में टाइम लगेगा कि नहीं लगेगा, तो पूरा घूम के आने में टाइम लगेगा। टाइमिंग से जल्दी आना पड़ रहा है। ये सब के लिए